సాయంత్రం అయ్యేసరికి మాకు చలి బాగా ఉంటుందండి. ఒక్కొక్క రోజు బాగా చలొస్తుంది. ఒక్కొక్క రోజు అంత చలేమి ఉండట్లేదనమాట బెంగుళూరులో. మొత్తానికైతే ఈరోజు మిరపకాయ బజ్జీలు చేద్దామని ఫిక్స్ అయిపోయి మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను. రూ. 10కి 4 మిరపకాయలు ఇచ్చారట. మా హస్బెండ్ 4 తీసుకొచ్చారు. 4 తెచ్చావు ఎవరికని పెట్టాలి ఇది అంటే కట్ చేసుకో అన్నారనమాట. ఇక ఏం చేస్తాంలే అని చెప్పి ఆ 4 మధ్యలోకి చీల్చి 8 చేశాను. ఫైనల్‌గా అయితే ఇలా లోటాలో కలిపి లోటాలో పోసానండి శనగపిండి. ఎందుకంటే నాకు బజ్జీలు వేయడం అది నిజంగా అంత పర్ఫెక్ట్‌గా రాదనమాట. నార్మల్‌గా ఇప్పుడు గిన్నెలో కలుపుకుంటే చుట్టూ అది కారపూసలాగా, అది బూందీ పూసలాగా వస్తాయి కదా! అలాంటివి ఎక్స్‌ట్రా వచ్చేసేవి. బట్ ఇలా గ్లాస్‌లో వేయడం వల్ల నిజంగా నాకు కొంచెం పర్వాలేదు అనిపించిందనమాట. మామూలుగా చేసేదానికంటే పర్ఫెక్ట్‌గానే వచ్చినాయి అనిపించింది. ఇక ఆ తర్వాత లాస్ట్‌లో మిగిలిపోయింది పిండి. ఆ మిగిలిపోయిన పిండిని పడేయడం ఎందుకులే అని చెప్పి ఇంట్లో ఒక చిన్న పొటాటో ఉంటే కట్ చేసి వేస్తాను. ఒకవేళ పొటాటో లేదనుకోండి ఎర్రగడ్డైనా కోసి వేసేస్తాననమాట. పిండైతే వేస్ట్ చేయనులేండి. మొత్తంగా టీవీ చూస్తూ ఫ్యామిలీ హ్యాపీగా బజ్జీలు అయితే తినేసామనమాట. మీలో ఎంతమందికి బజ్జీలు ఇష్టం అనేది లైక్ చేయడం